నమస్కారం 777 న్యూస్ కి స్వాగతం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ జర్నలిస్టుల సంక్షేమం, ముఖ్యంగా ఇళ్ల స్థలాల సాధన కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్ ఆసిఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో జిల్లా సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వికారాబాద్, కోడంగల్, పరిగి, తాండూర్ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును ప్రభుత్వం అత్యవసరంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం విచారకరమని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీయూడబ్ల్యూజే సంస్థ బలోపేతం, సభ్యత్వ విస్తరణ, జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, జిల్లా వ్యాప్తంగా మండల మరియు డివిజన్ స్థాయి కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి ఏగానంద్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు తిరుపతి నాయక్, జిల్లా నాయకులు రవీందర్, ఆసిఫ్ హుస్సేన్, ప్రహ్లాదాచారి, శ్రీనివాస్, నరసింహులు, ఆనంద్, సయ్యద్ జావీద్, రాజు, బస్వరాజ్, సంతోష్, మల్కయ్య గౌడ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే నూతన అడ్హాక్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. ఈ సమావేశంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే H143 వికారాబాద్ జిల్లా నూతన అడ్హాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్గా ఎం రవీందర్, కో కన్వీనర్లుగా ప్రహ్లాదాచారి, శ్రీనివాస్, నరసింహులు, ఆనంద్, సయ్యద్ జావీద్, రాజు, బస్వరాజ్, సంతోష్, మల్కయ్య గౌడ్, కృష్ణ, రాజేందర్ గౌడ్లను జిల్లా జర్నలిస్టులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా టీయూడబ్ల్యూజేను మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సభ్యత్వ విస్తరణ, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశానికి పిలువగానే ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ ఫస్ట్ నా ధన్యవాదాలు. నేను గత 30 సంవత్సరాల నుంచి తక్కువ పనిచేసుకుంటా ఉన్నాను. వివిధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో వివిధ హోదాలో పనిచేసిన, ఒకటే పత్రికల 34 సంవత్సరాల పత్రికలో పనిచేసిన. చేసి విలేకరుల సమస్యల కోసం నా వంతు కృషి, వికారాబాద్ జిల్లా నా వంతు కృషి చేసుకుంటే ఇళ్ల స్థలాలు కానీ వివిధ స్థలాల కోసం నా ప్రయత్నం చేసిన. ఈ సంఘం ఎందుకు జైన్ కావాలని నిర్ణయించినాను. ప్రజల కోసం, విలేకరుల కోసం ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి విలేకరుల గుర్తింపు వచ్చింది ఈ సంఘం తరఫున. విలేకరులుగా ఈరోజు అక్రెడిటేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులతో పాటు అన్నీ రావడానికి కారణం వేదిక మీద ఉన్న పెద్దలు, మన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అలనారాయణ సార్ గారు కృషి చేసి, అందువల్ల ఆ సంఘంలో చేరితే మరింత మన విలేకరులకు మరింత సేవ చేయవచ్చనే ఉద్దేశంతో సంఘం చేయడానికి నిర్ణయించుకున్నాను. మీ అందరి సహకారం ఉంటే ఈ వికారాబాద్ జిల్లాను కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రిని మీడియా అకాడమీకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల స్థితిగతులను వివరించి ఖచ్చితంగా జర్నలిస్టులకు 100 కోట్ల సంక్షేమ నిధి మనం 10 కోట్లు అడిగినాం. 10 కోట్ల సంక్షేమ నిధిని ప్రకటించండి అని అడిగితే ఆయన 100 కోట్లు ఇస్తా అన్నాడు. ఇస్తా అన్నాడు. 42 కోట్ల రూపాయలు ఇచ్చాడు. 42 కోట్ల రూపాయలు ఇస్తే మీడియా అకాడమీ అకౌంట్ నుంచి దాదాపు చనిపోయినటువంటి ప్రతి జర్నలిస్టుకి, దిక్కులు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ₹1,00,000 సహాయంతో పాటు 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన సంఘం, ఇప్పించిన సంఘం టీయూడబ్ల్యూజే H143. ఇది అవునా కాదా? మీరే చెప్పాలి, అవునా కాదా? 3,000 రూపాయలు ఇప్పటికీ పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు ఉంటే ప్రతి పిల్లగాడికి లేకుంటే అమ్మాయికి 1,000 రూపాయలు పెన్షన్ ఇప్పించినటువంటి సంఘం టీయూడబ్ల్యూజే. వ్యతిరేకించి ఖచ్చితంగా కేబుల్ ఛానళ్ళకు అక్రిడిటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అదేవిధంగా ఇప్పుడు టెక్నాలజీ మారింది. వాళ్ళకి ఇంత టెక్నాలజీ అవగాహన లేదు. ఎట్లా అవగాహన లేదు? కేబుల్ ఒకటే ఛానల్ అనుకోండి, కేబుల్ ఛానల్ అని మనం చెప్పినాం. ఇప్పుడు ఐపీటీవీలు వచ్చినాయి, ఇంటర్నెట్ ప్రొవైడర్ బేస్డ్ యాప్ బేస్డ్ టీవీ టెలికాస్ట్ అవుతున్నాయి.
దానికి కూడా శాటిలైట్ ఛానల్ ఏ విధంగా నడుపుతారు, కేబుల్ ఛానల్ ఏ విధంగా నడుపుతారు, ఎంపీటీ కూడా నడపాలి. వాళ్ళకి ఇబ్బంది అంటారు. అరే మీకు అసలు మీకు మైండ్ ఉందా లేదా? టెక్నాలజీ మారింది, మీరు మార్పు రాలేదు. మళ్ళీ ఒక ప్రపోజల్ వాళ్ళకు కూడా ప్రతి జిల్లా క్రెడిట్ కార్డు రాబోతున్నాయి. నేనంతా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనం అందరం సమిష్టిగా ఉండి వాళ్ళని ఎదిరిస్తేనే, మనం యూనిటీగా ఉంటేనే ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు సాగే మన యూనియన్ సాగుతుంది. అదేవిధంగా చాలా వరకు జర్నలిస్టులకు చాలా అంటే నిరుపేద కుటుంబం నుంచి చాలా జీతాలు నిజంగా చెప్పుకోవాలంటే లేవు. రాష్ట్ర స్థాయిలో ఉన్న కొంతమందికి ఎక్కువ మొత్తం జీతాలు ఉండొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతంలో జీతాలు లేవు. ఏ ఛానల్ ఇస్తుంది, ఏ పేపర్ ఇస్తుంది, ఎవరికి సరిగా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మన యూనియన్ నేను కూడా సలహా చెప్తున్నాను, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే మీ జిల్లా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి మీ సొంత జిల్లా కాబట్టి మీరు కూడా రెగ్యులర్గా ఒకటి ఫైట్ చేస్తే, ఇక్కడ నుంచి మీరు ఒక ఉద్యమం లాగా స్టార్ట్ చేస్తే అది మన యూనియన్ తరఫున ఖచ్చితంగా ఎంతో కొంత బెనిఫిట్. ఏదో మా మంది వీకర్ సెక్షన్ అనేది గుర్తించారు అయ్యా. అంటే టీయూడబ్ల్యూజీ అలంకార సంఘం ఆధ్వర్యంలోనే ప్రతి జర్నలిస్టు అక్రిడేషన్ కార్డు అందిన విషయం మాత్రం ప్రతి ఒక్కరు గమనించండి. ఎందుకంటే కేబుల్ ఛానళ్లకు కోత పెట్టేసారు, మండల్ రూరల్ రిపోర్టర్లకు కోత పెట్టేసారు. ఇంకెవరికి ఇప్పించారు? వాళ్ళు ఎవరికి ఇప్పలే. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎందుకు జర్నలిస్టులకు కార్డులు కావాలంటారు. అదే జర్నలిస్టులకు పనిచేసే వాళ్ళకు ఇంకో రాదు. ఇవాళ ఇళ్ల స్థలాల విషయంలో కూడా సరే మన సంఘం ఉన్నప్పుడు హెల్త్ కార్డు ద్వారా ఎంతమంది సంక్షేమం, ఎంతమంది ఏ ఒక్క జర్నలిస్ట్ హెల్త్ కార్డు పనిచేస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి, పనిచేస్తుందా? ఈ హాస్పిటల్కి హెల్త్ కార్డు తీసుకుంటున్నారు వాళ్ళు, మరి ఎక్కడ లేదు. ఏం చేస్తున్నారు? మరి 3 సంవత్సరాల నుంచి మీరే కదా మీడియా కంపెనీలు ఉన్నారు, మీరే కదా మొత్తం మా ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి ఎక్కడ పోయింది మీరంతా? ఈరోజు ఏం చేస్తున్నారు? ఇవాళ జర్నలిస్టుల గురించి ఆలోచన చేస్తున్నారా? వికారాబాద్ జర్నలిస్టులలో కనీసం ఇళ్ల స్థలాల గురించి ఆలోచన చేస్తున్నారా? హెల్త్ కార్డు గురించి ఆలోచన చేస్తున్నారా? కేవలం మా సంఘం బలపడాలి, సంఘం అడ్డం పెట్టుకొని మేము పైరులు చేయాలి, సంఘం అడ్డం పెట్టుకొని ప్రభుత్వం దగ్గర పదవులు పొందాలి అంతే తప్ప వాళ్ళ పదవుల మీద ఉన్న ధ్యాస తప్ప జర్నలిస్టుల మీద లేదు. జర్నలిస్టుల మీద నిజంగా వాళ్ళకి ధ్యాస ఉంటే ప్రతి మండలంలో ఒక సమావేశంలో వాళ్ళు పెట్టారా? ఒక జర్నలిస్టులను కలిసారా? ఒక జర్నలిస్ట్ గురించి ఆలోచన చేస్తున్నారా? ఒక జర్నలిస్ట్ పైన అటాక్ జరిగితే ఏమైనా మాట్లాడుతున్నారా? ఆలోచన తప్ప జర్నలిస్టుల గురించి వాళ్ళు మాట్లాడే ఆలోచన ఎవరికి లేదు. కాబట్టి మిత్రుల ఒక విషయాన్ని వాస్తవాన్ని గమనించండి. ఇవాళ టీయూడబ్ల్యూజే చేస్తున్న కృషి కావచ్చు, టీయూడబ్ల్యూ చేస్తున్న అంశం కావచ్చు, ఏదైనా చరిత్ర ఉంది. 2014 నుంచి 2023, 24 వరకు మీరు మీడియా అకాడమీ వెబ్సైట్ చూడండి. ప్రతి జిల్లాలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో జర్నలిస్టులను చైతన్యపరచడం జరిగింది. ప్రభుత్వాల నుంచి రావాల్సిన సంక్షేమం అందించడం జరిగింది. సందర్భం ఇది. రేపు పొద్దుగాల త్వరలోనే దీని విషయాల్లో అవసరమైతే సెక్రటరీ ముట్టడి పిలిపించబోతున్నాం. కేవలం ఆ శాఖ మంత్రి అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు అక్రిడేషన్ల ప్రక్రియ పూర్తయ్యేదాకా నాకు టైం ఇవ్వండి అని అన్నందుకు వేచి చూసే దూరంలో ఉన్నాము. కానీ ఎంత అన్యాయం అంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మనకు అక్రిడేషన్ కార్డు ఉంటే ఈరోజు వచ్చిన ప్రభుత్వం మొన్న ఇదే జూలై నెల 15వ తారీఖు నుంచి ఈజేహెచ్ఎస్లకించి తెలివిగా జైలు పీకేసింది. ఇప్పుడు ఈహెచ్ వచ్చేసి ఎంతమందికి 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కలుపుకునే 25 లక్షల మందికి ఒక ప్రయోజనం ఉండకూడే విధంగా ఒక చర్య తీసుకున్నటువంటి ప్రభుత్వం. మేము అంటే 20 నుంచి 25 వేల మంది ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా. మేము మీకు భారమైనమా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేయండి అని. 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినవే నువ్వు, మేము 25 వేల మందివే నీకు భారమైనమా? అంటే మా కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటూ 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది, 25 లక్షల మందికి స్కీమ్ కల్పిస్తున్నావు కదా. మరి మేము చేసిన తప్పేంటి? ఇది రేపు మనం అడగాల్సింది. దీనిపైన మన ఆందోళన చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ప్రతిదాని విషయంలో సంఘటితంగా పోరాడితేనే ఏదైనా కూడా ఓకే. అసలు పోరాటం వద్దు, పోయి సంఘటన పిలువు, మాట్లాడు, చెయ్యి. నిజంగా కూడా అక్రిడేషన్ కమిటీల ప్రక్రియ మరొక 10 రోజుల్లో ముగుస్తుంది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా అయిపోయింది. రాష్ట్ర స్థాయిలో కూడా మేము మొన్న లాస్ట్ వీక్ చేసినాం.